వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 30వ తేదీన గ్రహ సంచార రీత్యా రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. గ్రహాల సంచారం ఎప్పుడు శుభాశుభ ఫలితాలకు సమ్మిళనంగా ఉంటుంది. ఈ క్రమంలో బుధుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వారు శుభం కలుగుతుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం ఆగస్టు 30వ తేదీన చాలా స్పెషల్గా భావించవచ్చు. ఎందుకంటే ఆగస్టు 30న బుధుడు సింహరాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. అయితే సింహరాశికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. లాంటి సింహరాశిలో బుధుడు ప్రవేశించబోతున్న వల్ల ఈ తేదీని చాలా స్పెషల్గా చెప్తారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి సెప్టెంబర్ నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు పొందే రాశులేవి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మరింత ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు, ఈ రాశి వారికి బుధుడు సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేపట్టినా మంచి ఫలితాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో కుటుంబం శాంతి కలుగుతుంది. అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వాళ్ళు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల, శ్రీ సూక్తం పఠించడం వల్ల సుఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారికి సమయంలో ఊహించిన లాభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారు కెరీర్కి సంబంధించిన అంశాల్లో ఊహించిన లాభాలు పొందుతారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. దాదాపు అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణముక్తి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు గురువారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడము, పసుపు రంగు వస్తువులు దానం చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి యొక్క సమయం అదృష్టం తీసుకొస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితులు గతం కంటే బాగుంటాయి. ఇబ్బందులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడము, మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయం. ప్రయత్నాలు కలుగుతాయి. వీళ్ళకి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనల సృష్టత వస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కాకుండా ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. అన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.